నా బలముడిగిపోయిందే, యెహోవాయందు నాకిక ఆశలేదు అనుకుంటున్నారా? అయితే ఈ మాటలు మీకోసమే. ఈరోజు మనం విలాపవాక్యములు గ్రంథంలో నుండి నిరీక్షణ గురించి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఈ మాటలు దేశం మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా కూడా ఎంతో నిరాశలో ఉన్నప్పుడు రాశారు. ఇంతటి కష్టాల్లో కూడా దేవుడిమీద నమ్మకం ఎలా పెట్టుకోవాలి అన్నదే ఇక్కడ మనం నేర్చుకునేది. మొదటిగా, ఓపికతో ఎదురుచూడటం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం యెహోవా ఇచ్చే రక్షణ కోసం మనం ఆశతో ఎదురుచూడాలి. అలా ఎదురుచూడటమే మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తుంది. ఇక రెండవది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనిపించొచ్చు, కాని ఆ ఆలస్యం వెనుక ఒక గొప్ప అద్భుతముండొచ్చని ఈ భాగం మనకు గుర్తుచేస్తుంది. అబ్రహాము, హన్నా జీవితాల్లో లాగా దేవుని సమయం ఎప్పుడూ ఒక గొప్ప ఫలితం కోసమే ఉంటుంది. చివరిగా, మూడవది, దేవుని కనికరం. 31వ వచనం మనకు హామీ ఇస్తుంది. ప్రభువు మనల్ని సర్వకాలం విడిచిపెట్టడు. ఆయన బాధపెట్టినా తన అపారమైన కృపను బట్టి మళ్లీ మనమీద జాలి చూపిస్తాడు. కాబట్టి మీ బలహీనతను చూసి కృంగిపోకండి. దేవుని బలాన్ని చూడండి. ఆయన తగిన సమయంలో అద్భుతాలు చేస్తాడని ఓపికతో ఎదురుచూడండి.